మంచు భక్తవచ్చలం నాయుడు ఈ పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. మంచు మోహన్ బాబు అంటే చాలా మందికి తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆస్తి వివాదాలతో ఈ కుటుంబం నలుగురు నోళ్లలో నానుతూ ఉందన్నమాట. సో మంచు భక్తవచ్చలం నాయుడు మంచు మోహన్ బాబుగా మారడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. సో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అద్భుతమైన లెజెండరీ నటుడిగా ఎదిగారు. క్రమశిక్షణకు మారుపేరంటే మోహన్ బాబు, మోహన్ బాబు అంటే క్రమశిక్షణ మారుపేరుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అటువంటి కుటుంబంలో ఈరోజు క్రమశిక్షణ రాహిత్యంతో రోడ్డు పాలవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో రీసెంట్గా జరిగిన ఆస్తి గొడవల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో యాక్చువల్గా ఈ వీడియో చేయాలని అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు, ఒకళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకూడదు. బట్ చాలామంది చాలా రకాలుగా సో ఆ ఇష్యూ గురించి మాట్లాడి నిజాలు ఉన్నవి లేనట్టుగా మాట్లాడుతుంటో, సో ఇందులో నిజాలు ఏంటో జనాలకు తెలియాలని చెప్పేసి నేను నా అనాలిసిస్ అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఎవరిని నొప్పించడానికి కూడా కాదు. సో మంచు మోహన్ బాబు, మంచు మనోజుల మధ్య ఆస్తి గొడవలతో గత 2 రోజులుగా జల్పల్లి ఫామ్ హౌస్ మాత్రం అట్టుడుగుతోంది. నిన్న మోహన్ బాబు మీడియా మిత్రుల మీద దాడి చేయడంతో ఇది ఇంత మరో లెవెల్కి వెళ్ళిందనమాట. సో ఏదేమైనప్పటికీ మోహన్ బాబు గారు అయితే మీడియా మిత్రుల మీద దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. సో ఆయనకు ఆన్సర్ చెప్పడం ఇష్టం లేకపోతే సో దీని మీద నేను స్పందించడం లేకపోతే నో కమెంట్ అని చెప్పేసి వెళ్ళి ఉండాల్సింది. సో మంచు మనోజ్ సైడ్ నుంచి ఉన్న 30 మంది బౌన్సర్లు, మంచు విష్ణుధర్ నుంచి 40 మంది బౌన్సర్లతో అక్కడ ఒక బాక్సింగ్ ఫైట్ లాగా తలపించింది జల్పల్లి ఫామ్ హౌస్ అయితే. సో మంచు మనోజ్ వర్షన్ ఏంటి, మంచు మోహన్ బాబు గారి వర్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మంచు మనోజ్ ఏమంటున్నాడు, నాకు ఆస్తి కాదు ఆత్మగౌరవం ముఖ్యం, నేను కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశాను, సో అయినప్పటికీ కూడా నాకు గుర్తింపు లేదు, నాకు ఆస్తులు కాదు ఆత్మగౌరవం ముఖ్యమని అంటున్నారు. సో మోహన్ బాబు గారు మాత్రం అయితే ఆస్తి కోసం గొడవలు సరి కాదు, నేను సంపాదించింది ఇది నా కష్టార్జితం, నేను ఎవరికి ఇవ్వాలి, ముగ్గురికి సమానంగా ఇవ్వాలా లేదా ఎవరికైనా దాన ధర్మాలు చేయాలా అనేది నా ఇష్టం, సో నేను ఇది చేస్తాను. ఇందులో ఎవరి వర్షన్ ఏంటో నిజమేంటో మనకైతే తెలియదు. సో మనకు తెలియని దాని మీద కూడా మనం స్పందించడం కరెక్ట్ కాదు. సో ఈ సమస్యపై వాళ్ళు త్వరలోనే ఒకటవ్వాలని కోరుకుందాం. సో మోహన్ బాబు గారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చారని చెప్పుకున్నాం కదా. 50 ఏళ్లకు పైగా సినిమా జీవితం, నటన జీవితం అయినది. 500 పైగా సినిమాలు చేశారు. సో పద్మశ్రీ లాంటి ఎన్నో అవార్డులు తీసుకున్నారు. శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ లాంటి ఎన్నో విద్యా సంస్థ స్థాపించి ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించారు. కానీ రీసెంట్గా జరిగిన ఈ ఫ్యామిలీ గొడవల వల్ల మంచు కుటుంబం పరువు కాస్త మంచులుగా కరిగిపోయింది. 4 గోడల మధ్య కామ్గా జరగాల్సిన ఆస్తి పంపకాల విషయం వివాదాల సుదీర్ఘంగా మారి బిగ్ బాస్ హౌస్ లాగా జనాల్లోకి వచ్చి నలుగురిలోనూ నానేటట్లు చేశాయి. దీనికి ఎవరో ఒకరు పులి స్టాప్ పెట్టాలి. వాళ్ళ కుటుంబ సన్నిహితులు కానీ, ఇండస్ట్రీ పెద్దలు కానీ వారితో కూర్చొని చర్చించి ఈ వివాదాన్ని పులి స్టాప్ పెట్టి వాళ్ళంతా ఒకటిగా కలిసి ఉండాలని కోరుకుందాం. అదేవిధంగా మంచి మంచి సినిమాలు చేసి మన అలరించాలని కూడా కోరుకుందాం. రాబోయే భక్త కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారు విష్ణుతో పాటు విష్ణు పిల్లలు ఇద్దరు కూడా నటించడం జరిగింది. అదే మనోజ్ కూడా కొన్ని సినిమాలు మధ్యలో ఉన్నాయని, వీళ్ళందరూ కూడా మళ్ళీ అంతా ఏకమై ఈ సమస్యల నుంచి బయటకు వచ్చి అందరినీ సినిమాలతో అలరించాలని కోరుకుందాం. సో ఎవరికి నచ్చినట్టుగా వారు తోచినట్టుగా అక్కడ మాట్లాడటం కాకుండా ఆ కుటుంబం ఒక్క మర్యాదను దృష్టిలో ఉంచుకొని అందరం మసులుకుందామని కోరుకుందాం. ఏదేమైనప్పటికీ మీడియా మిత్రుల మీద దాడిని మాత్రం నేనైతే నా తరపు నుంచి ఖండిస్తున్నాను. సో అదేవిధంగా 78 ఏళ్ల వయసులో ఆయనకి కష్టం కూడా రాకుండా ఉండాల్సింది. మోహన్ బాబు గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కష్టపడి ఈ జీవితాన్ని నిర్మించుకున్నారు. కానీ ఒక్క సంఘటనతో అది మొత్తం తుడిచిపెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏ తండ్రికైనా ఆ వయసులో కొడుకులతో ప్రేమ అనురాగాలతో, మనవరాలతో తన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. బట్ మోహన్ బాబు గారి విషయంలో మాత్రం రివర్స్ జరిగింది. సో ఆయన ఈ సమస్య నుంచి బయటపడి ఆయన మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.